హాయ్ అండి. హాయ్ అండి. విష్ణుప్రియకి ఆల్రెడీ పోలీస్ నోటీసులు వెళ్ళి అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటున్నారు. ఇంకా శ్యామల, రీతు చౌదరి, హర్ష సాయి, పల్లవి ప్రశాంత్, ఇమ్రాన్ వీళ్ళందరూ నెక్స్ట్ చాలామంది అరెస్ట్ అవుతారంటున్నారు. తెలుగులో చిన్న సెలబ్రిటీస్ అందరూ. ఏంటి వాళ్ళకి అంత తెలివితోకగా ఉన్నారా? వాళ్ళకి తెలిసే చేస్తున్నారంటారా ఈ పాడు పనులు, ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం అది, లేకపోతే తెలియకపోవడం వల్ల జరిగింది అనుకుంటున్నారా? ఈ సందర్భంగా సజ్జనార్ గారికి పాదాభివందనం చేసుకుంటూ ఆయన చేసిన కృషి, ఆయన పెట్టిన పోస్టు వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సమాజానికి పట్టిన చీడపురుగుల్ని ఎలాగైనా వదిలించాలని ఆవేదనతో ఆయన పెట్టిన పోస్టుకి వారికి పాదాభివందనం చేసుకుంటున్నాం ఫస్ట్గా. ఎందుకంటే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయండి. ఎంతమంది చిన్న బిడ్డలు, ముక్కుపచ్చలారని బిడ్డలు, 14-19 సంవత్సరాలనే ఉన్నటువంటి బిడ్డలు బెట్టింగ్ యాప్ల వల్ల ఎడిక్ట్ అయిపోయి అది ఆడి వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుని కుటుంబాలను సర్వనాశనం చేసేసారు. ఇలాంటి ప్రమోటర్స్ ఈ హర్షసాయి కానీ, మన పల్లవ ప్రశాంత్ కానీ, లేకపోతే ఇప్పుడున్న శ్యామల వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్యామల కానీ, ఇంకా చాలామంది ఉన్నారు. రీతు చౌదరి, విష్ణుప్రియ మధ్య కొత్తగా మళ్ళీ కనపడుతుంది, జబర్దస్త్ విష్ణుప్రియ. వీళ్ళని ఒక్కరిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీస్ స్టైల్లో వాళ్ళని తోమి పూర్తిగా ఈ యాప్లకి ఎందుకు మీరు ప్రచారం చేశారు, ఏ కారణం చేత ప్రచారం చేస్తున్నారు, పిల్లలు ఇంతమంది చచ్చిపోతున్నారు, మీరు సెలబ్రిటీసు, ఈ చోటా సెలబ్రిటీస్ అంతా బిగ్ సెలబ్రిటీ ఎక్కువ అమౌంట్ తీసుకునే వీళ్ళు ప్రమోట్ చేస్తారు. వీళ్ళు ప్రమోట్ చేసినందుకు ఇంతమంది చనిపోయారు కదా, ఒక్కరి మీద ప్రతి ఒక్కరి మీద కూడా మర్డర్ కేసులు పెట్టాలి ఫస్ట్. వీళ్ళు ప్రమోట్ చేసినందువల్లే పిల్లలు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్న అక్రమాలని ఏమేమి చేస్తారో ఈ ద్వారా 300 కోట్లు 100 కోట్లు ఎంత సంపాదించాడు అంటున్నాడు హర్షసాయి. ఎక్కడో దుబాయ్లో ఉన్నాడంట. ఆయన్ని కూడా పట్టుకురావాలా, పట్టుకొచ్చి ఒక తోమి నిజాలకు ఎక్కించి ఈ సమాజంలో ఈ సమాజానికి పట్టిన చీడపురుగులందరినీ కూడా పట్టుకురావాలా. పట్టుకొచ్చి సమాజ హితం కోసమే సెలబ్రిటీ అనేవాడు కానీ, సినిమా యాక్టర్ కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఎవడైనా కానీ, ఈ రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, సినిమా యాక్టర్లు మాట్లాడే మాటలు, ఈ జబర్దస్త్ ఇలాంటి మన యూట్యూబ్ సెలబ్రిటీలు వీళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. ఎందుకంటే మిమ్మల్ని సమాజం గమనిస్తూ ఉంటుంది, చిన్నపిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. మీరు ఏ యాడ్ ఇచ్చినా ఏది చేసినా అలాంటప్పుడు మీ ఒళ్ళు మీరు దగ్గర పెట్టుకుని యాళ్ళకి గట్ట చేయకుండా ఉండాలి. కాబట్టి దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి వాళ్ళు వనరుల మీద దెబ్బ కొట్టాలి. ఫస్ట్ ఇలాంటి ప్రకటనలు చేసి బిడ్డల ప్రాణాలు తీసినందుకు మర్డర్ కేసులు పెట్టాలి వీళ్ళ మీద. అంటే ఇప్పుడు శ్యామల వైఎస్ఆర్సీపీ నాయకురాలు అన్నారు కదా, ఆవిడేమో ఏకంగా పవన్ కళ్యాణ్కి, నారా లోకేష్కి కూడా ఇంటి ఇలా చూడాలి అది చేయాలని చెప్పి సలహాలు ఇస్తూ ఉంటుంది. ఒక పార్టీ కార్యకర్తగా ఆవిడ ఏదో స్పోక్స్ పర్సన్లా మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ ఇలాంటి ఎలా ప్రమోట్ చేస్తుందని అనుకోవాలంటారు? మరి ఆమె సలహాలు బాగానే ఇస్తుంది, మరి సన్నాసి పనులు ఎందుకు? ఇప్పుడు సలహాలు ఇచ్చేదానికి సన్నాసి పనులు ఎందుకు? ఈ ప్రమోషన్స్ ఎందుకు? ఎంతమంది చచ్చిపోతున్నారు? ముందు దీన్ని పట్టుకురావాలి. ఫస్ట్ ఇలాంటి ఆడదాన్ని పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఒక తోమి ఏంటి నువ్వేం చేస్తున్నావు, దేనికి ప్రమోషన్ చేసావు, నీ వల్ల ఎంతమంది చచ్చిపోయారు, మొత్తం చచ్చిపోయిన వాళ్ళు కేసులన్నీ మీదేసి జైలు వేయాలి. మరి వైఎస్ఆర్సీ ఇలాంటి వాళ్ళని వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే ఆ పార్టీ కూడా అప్రదిష్టే కదా, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవాలంటారా? సస్పెండ్ చేస్తారేమో చూద్దాం ఏం చేస్తారు. బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఎవరినైనా సరే తొక్కు నార తీయాల్సిందే. వాళ్ళు అంతకులండి. బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా అంతకుడే, వాడు శిక్ష అనుభవించవలసిందే. ఇది అలాగని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.